వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విశాఖలో 10 రోజుల క్రితం జరిగిన హత్య కేసు చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. ఈ నెల 19న కల్లివాణిపాలెం వద్ద జ్యోతిషుడి అస్థిపంజరం లభించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో భార్యాభర్తలను అరెస్టు చేశారు. అయితే జ్యోతిష్యుడిని దంపతులు ఎందుకు ట్రాప్ చేశారు, అతన్ని ఎందుకు చంపారు అన్నది తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ నెల 19న విశాఖ శివార్లలోని కల్లివాణిపాలెం వద్ద అస్థిపంజరం కలకలం రేపింది. దాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మృతుడిని అప్పన్నగా గుర్తించారు. ఈ నెల 9వ తేదీ నుంచి అప్పన్న అదృశ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే టెక్నాలజీ ఆధారంగా అప్పన్న అదృశ్యమయ్యే ముందు చిన్నారావు అతని భార్యతో చివరిసారిగా మాట్లాడినట్లు గుర్తించి వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అప్పన్నను హత్య చేసింది తామేనని దంపతులిద్దరూ అంగీకరించారు. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన చిన్నారావు, మౌనిక దంపతులు ఆనందపురం మండలం లొడగలవాణిపాలెంలో నివాసముంటున్నారు. విశాఖకు చెందిన జ్యోతిష్యుడు అప్పన్న గురించి తెలుసుకున్న మౌనిక ఈ నెల 7న పూజల కోసం ఇంటికి పిలిచింది. అప్పన్న వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మౌనిక ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో చిన్నారావు కోపంతో రగిలిపోయాడు. అప్పన్నను అంతం చేయాలని ప్రణాళిక వేశాడు. ఫిబ్రవరి 9 సాయంత్రం తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఊళ్ళో పూజలు చేయాలని అప్పన్నను కోరాడు. దీంతో ఇద్దరూ కలిసి బైక్ పై నేర్లవలస బయలుదేరారు. బోయపాలెం కాపులుప్పాడ మార్గంలో కల్లివాణిపాలెం సమీపంలో బండి ఆపి వెంట తెచ్చుకున్న కత్తితో అప్పన్నను పొడిచి చంపేశాడు. అప్పన్నపై దాడి చేసే క్రమంలో చిన్నారావు చేతికి కూడా గాయాలయ్యాయి. మరుసటి రోజు కేజీహెచ్లో గాయాలకు చికిత్స చేయించుకున్నాడు. తరువాత రోజు దంపతులిద్దరూ జ్యోతిష్యుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. దాదాపు 10 రోజుల తర్వాత అప్పన్న అస్థిపంజరాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం బయటకొచ్చింది. భార్యాభర్తలతో పాటు మరో మహిళను కూడా అరెస్టు చేశారు పోలీసులు. 9వ తారీఖు ఉదయం ఆయన అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన మనిషి మళ్ళీ ఇంటికి రాలేదని చెప్పేసి వాళ్ళు 9 అంతా వెతికారు. వాళ్ళు ఆనందపురం మండలం బీపీ కల్లాలోనే ఒక టీ షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన టీ షాప్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో మేము వెతుకుతున్న క్రమంలో మాకు అనుమానంగా మన కాపులపాడ ఏరియాలో 2 వ్యక్తులు అనుమానంగా దొరకడం జరిగింది. వాళ్ళు మేము పట్టుకొని పూర్తిగా డీటెయిల్ గా ఇంటరాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఈ నేరం తాము చేసినట్లుగా ఒప్పుకున్నారు. గుడెల్ల మౌనిక అనే అమ్మాయి నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆమెను చూసిన మన గురువు గారు ఎవరైతే మిస్సింగ్ అయి ఉన్నారో ఆయనేమో మీకు నాగదోషం ఉంది, మీ ఇంట్లోకి వచ్చి పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అమ్మాయి ఒంటరిగా ఉండేటప్పుడు అమ్మాయి మీద శారీరకంగా బలవంతంగా ఫోర్స్ఫుల్ గా లేదు సెక్సువల్ అసాల్ట్ చేసినట్లు అమ్మాయి అభియోగం చేస్తుంది. ఈ విషయాన్ని తన భర్తకి ఆ రాత్రి ఇంటి పొలంలోకి పనిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత భర్తకు చెప్పడం జరిగింది. ఈ చెప్పే క్రమంలో భర్త కోపగించుకొని వెంటనే ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే సండే రోజు వస్తాడనగానే సండే రోజు అనగా 9వ తారీఖు ఉదయం 11 గంటలకు ఆయన షాప్ దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరైతే చిన్నారావు ఉన్నాడో మా అమ్మగారికి కూడా హెల్త్ బాగాలేదు, మీరు మా అమ్మగారికి వచ్చి మా ఇంటికి వచ్చి పూజ చేయాలని చెప్పేసి ఒక నెపంతో ఆయనకి 7,000 రూపాయలకి మాట్లాడుకొని ఒక ఐసోలేటెడ్ ప్లేసెస్ బోయపాలెంలోని లేఅవుట్ ప్రైవేట్ లేఅవుట్ లో తీసుకువెళ్లి 4 వైపుల గోడలో ఉన్న ప్రదేశాన్ని తీసుకెళ్లి ఆయన్ని హతమార్చడం జరిగింది. వాళ్ళ మిసెస్ సహాయంతో ఆ బాడీని బర్న్ చేయడం కోసం 2 లీటర్ల పెట్రోల్ 2 లీటర్ల తిన్నర పట్టుకొని వెళ్ళి అక్కడ ఆయన దహనం చేయడం జరిగింది. ఉదయాన్నే తెల్లవారుజాము 3 గంటలకి దహనం చేయడం జరిగింది. ఎంక్వైరీలో భాగంగా మాకు ఇదంతా తెలిసిన తర్వాత ముద్దాయిలు గారిని కన్ఫర్మ్ చేసుకుని ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించడం జరిగింది. పూజల పేరుతో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్యుడు చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తప్పు చేసిన జ్యోతిష్యుణ్ణి చట్టానికి అప్పజెప్పాల్సిన బాధితులు క్షణికావేశంలో అతని ప్రాణం తీసి ఇప్పుడు కటకటాల పాలయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.